హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూడగానే నోరూరించే క్రిస్పీ శనగపిండి పూరీలు అండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి. అంటే మనం కలపడానికి వీలుగా ఉండేటువంటి పెద్ద బౌల్ అండి. 1 కప్పు శనగపిండి అండి. మెజర్మెంట్స్ మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు చేస్తున్నాను. 1 కప్ శనగపిండి, 1/2 టీ స్పూన్ కారం పొడి అండి, మిర్చి పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, కొద్దిగంత కొత్తిమీర అండి. ఇందులో కొత్తిమీర కాడలు లేకుండా ఓన్లీ ఆకులే తుంచేసి వేసానండి దీంట్లో. ఫస్ట్ ఇలా కొంచెం కలుపుకోండి పిండిని. కలిపిన తర్వాత మనం వాటర్ కూడా మెజర్మెంట్స్తో వేయాలండి. సో ఇక్కడ 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఒకటేసారి కాకుండా మనం కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపితే లమ్స్ ఉండకుండా ఉంటుందండి పిండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కడ లమ్స్ లేకుండా కలుపుతున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే 1 కప్పు శనగపిండి వేసాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేయాలండి దీంట్లో. ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి అండి. ఇక్కడ మనం 1 కప్ శనగపిండి తీసుకున్నాము, దానికి 2 కప్స్ వాటర్ వేద్దాం. నేను ఫస్ట్ కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతున్నాను. 1 కప్పు వాటర్తో కలిపేసానండి. ఇప్పుడు ఇంకో కప్పు వేస్తున్నాను. ఇప్పటికి మనకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుదామండి. దీన్ని ఇలాగే ఇప్పుడు మనం ఉడకబెట్టాలండి. సో నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టాను. దాంట్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. 2 టీ స్పూన్స్ అయితే మనకు ఆయిల్ సరిపోతుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పిండిని దాంట్లో వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పిండిలో లమ్స్ లేకుండా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి పిండిని. కొద్దిగా వదిలేసామంటే అది శనగపిండి కాబట్టి లమ్స్ వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. 4 to 5 మినిట్స్ పడుతుందండి ఇలా మనం పిండి ఉడకడానికి. సో మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్ కూడా వద్దండి, లో ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని. మధ్యలో ఆపకుండా ఎక్కడ 4 to 5 మినిట్స్లో మనకు దగ్గరకు వచ్చేస్తుందండి అది. మనం వదిలేస్తే ఏంటంటే లమ్స్ వచ్చేసే దాంట్లో ఒకటి ప్లస్ కింద అడుగంటిపోతుంది. సో కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, దాదాపు 4 మినిట్స్ అయింది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి మనకి. ఇంకా కొంచెం వాటర్గానే ఉంది కదా ఇది, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి.
ఈ టైంలో అడగంటిపోతుందండి, ప్లస్ లమ్స్ కూడా వచ్చేస్తాయి మధ్యన. ఇది అయ్యే వరకు మాత్రం స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి. లో ఫ్లేమ్లోనే పెడితే బాగా కుక్ అవుతుంది అన్నమాట పిండి మనకి. ఎందుకంటే ఇవి 1 వీక్ 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి, పాడవు. సో అందుకనే మంచిగా ఉడికించాలన్నమాట పిండిని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దాదాపు అయిపోయింది. ఇలా వస్తే మనకు సరిపోతుందండి ఇక్కడ. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. సో మనం ఏంటంటే ఇది మొత్తం కూల్ అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టాలండి, మొత్తం కూల్ అవ్వనివ్వాలి. చూడండి, కూల్ అయిపోయిన తర్వాత 1/2 కప్పు రవ్వ అండి, ఉప్మా రవ్వ. మనం ఏదైతే శనగపిండి తీసుకున్నామో దాంట్లో 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్ వచ్చేసి మనకు చపాతీ పిండి కానీ పూరీ పిండి కానీ మీ ఇష్టం అండి, అది 1 కప్పు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు క్రంచీగా కావాలి అంటే 1 కప్పు రవ్వ వేసి 1/2 కప్పు వచ్చేసి పిండి వేయండి. లేకపోతే ఇది మన నార్మల్ పూరీ లాగానే ఉంటుందండి నేను చేసింది. సో చూడండి, మొత్తం కలిపేసి పెట్టాను. ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసి మళ్ళీ కలపండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి పిండి 1 కప్పు పడుతుందంటే చెప్పలేము. మనం పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానిలాగా కలుపుకోవడానికి 1 కప్పు పట్టొచ్చు, 1 కప్కి కొంచెం తక్కువ పట్టొచ్చు, కొంచెం ఎక్కువ పట్టొచ్చు అనమాట. సో మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే తడిపి పెట్టుకుంటే కాసేపు 5 మినిట్స్ అట్లా మనం పక్కన పెడదామండి. ఎందుకంటే రవ్వ ఉంది కదా, అది కొంచెం నానుతుందన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది చపాతీ చేసేది అది ఉంటుంది కదండి, దానికి ఆయిల్ పెట్టేసి, పిండి వేయకూడదండి మనము, పిండి వేయకుండా ఆయిల్తో. ఇక్కడ నేను పెద్దగా చేసి చిన్న చిన్నగా కట్ చేశాను. కాకపోతే మీరు పూరీ సైజులో కూడా చేసి చేయొచ్చు అండి, డీప్ ఫ్రై చేయొచ్చు. నేను మాత్రం పెద్ద చపాతీలాగా చేసి చిన్న చిన్నగా కట్ చేసి, ఎందుకంటే రౌండ్గా ఉంటే చూడడానికి బాగుంటాయి కదా ఒక షేప్లో అని చిన్న చిన్న సైజులో కట్ చేశాను. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి పూరి మనకి. చూసారు కదా, కొంచెం మందంగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే పూరీ కంటే. నేను దీంతో ఇలా గ్లాస్తో కట్ చేశానండి. మీ దగ్గర ఏదైనా కట్ చేసేది ఉంటుంది కదా, దాంతో ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు, లేదా మనం పూరీ ఎలా చేస్తామో ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఇలా చేశాను, కట్ చేశాను. ఈ సైడ్ పిండి కూడా మనం తీసేసి మళ్ళీ ఆ పిండిలో వేసి మళ్ళీ చేసుకోవడానికి మనకు వస్తుందన్నమాట. సో ఇలా ఒకే షేప్ ఉంటుంది కదా, బాగుంటుందని కట్ చేశాను నేను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను.
మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నేను స్టవ్, ఎందుకంటే మనకు లోపల కూడా ఉడకాలి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అనమాట. నేను అన్నీ కాల్చాను ఇక్కడ ఆయిల్లో వేసి, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను మొత్తం వీడియోని. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు పూరి వేయగానే కొంచెం ప్రెస్ చేయండి ఆయిల్లో, అది పొంగుతుందన్నమాట. సో ఇలాగే మొత్తం నేను పూరీలన్నీ చేసేసాను. లాస్ట్కి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు, మీకు ఎలా కుదిరాయో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మన తెలుగులో ఇంతవరకు ఈ వీడియో ఎవరు పెట్టలేదు అనుకుంటా నేను, అది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.